ప్రభునామములో ప్రియమైన సహోదరులారా, మీకందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు. ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనంలో, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు ప్రభు మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహుభారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందును అనెను. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు, యెహోవా సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడితే వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును. సొదొమ గొమొర్రా యొక్క పాపము పండినది. వారి పాపము దేవుని సన్నిధిలో చాలా ఘోరమైనదిగా ఉన్నది. ఇద్దరు మనుష్యులు దేవదూత రూపంలో అక్కడికి వెళ్ళారు. సాయంకాలం సొదొమ గొమొర్రా పట్టణాల వైపు వెళ్ళినప్పుడు అక్కడ సాయంకాలం లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు. లోతు వారిని చూచి వారిని ఎదుర్కోవడానికి లేచి సాష్టాంగ నమస్కారం చేసినాడు. నా ప్రభువులారా, చూడండి, అబ్రహాము 3 మనుష్యులు తన వైపు రావటం చూచి తన గుడారములో ఎండవేళ కూర్చొని ఉన్నప్పుడు 3 మనుషులు తనకు కనబడినప్పుడు నా ప్రభువా అన్నాడు. కానీ లోతు నా ప్రభువులారా అంటున్నాడు. ప్రభువులారా అంటే ప్రభువులు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అబ్రహాము దేవుని ఎరిగినట్టుగా లోతు దేవుణ్ణి ఎరగలేదు. అందరికీ ప్రభు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. కానీ లోతుకి ప్రభువులు ఎంతమంది ఉన్నారో నా ప్రభువులారా అంటున్నాడు.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయనే యెహోవా. యెహోవా పాత నిబంధనలో, కొత్త నిబంధనలో యెహోవా అనే మాటని ప్రభు అని తర్జుమా చేస్తారు. ప్రభు, అందరికీ ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే. మరి లోతు గారు నా ప్రభువులారా అంటున్నాడు. ప్రభు ఒక్కడే. ఆ విషయం లోతు గ్రహించటం లేదు. గవిని దగ్గర కూర్చొని ఉన్నాడు. గవిని దగ్గర ఏం చేస్తున్నాడు? సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానించి అలవాటు ఉంది. ఇస్సాకుకి మంచి ఎండవేళ గుడారంలో అబ్రాహాము గారికి ధ్యానించే అలవాటు ఉంది. మరి లోతు సాయంకాలం ఎక్కడున్నాడంటే గవిని దగ్గర ఉన్నాడు. విశ్వాసులు టీ బంకు దగ్గర, రచ్చబండ దగ్గర, యాప చెట్టు బండ కింద, యాప చెట్టు ఆ బండ మీద నలుగురు కూర్చున్న చోట కూర్చోకుండా ఉండాలి కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించే నరుడు ధన్యుడు. కానీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉన్నాడు. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి, ఎవరైనా ఇద్దరికి దాసులుగా ఉంటారా? ఏ దాసుడు ఇద్దరు యజమానులకు, ప్రభువులకి దాసుడుగా ఉండలేడు. కానీ ఇక్కడ లోతు గారు మాట్లాడే మాటల్లో అర్థమే లేదు. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి, మాట్లాడే మాటలో కానీ, ప్రభును పిలిచే పిలుపులో కానీ స్పష్టత ఉండాలి. అబ్రాహాము గారు ఏమన్నాడు? నా ప్రభువా, దయచేసి నీ దాసుని ఇంటికి రమ్ము అన్నాడు. ఇక్కడ లోతు నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి రమ్ము అన్నాడు. ఇద్దరి యజమానులకు, ఇద్దరి ప్రభువులకు ఒక అతను ఎలా దాసుడైతాడు? ప్రియమైన సహోదరులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునెను. అందుకు వారు అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చెదమని చెప్పిరి. లోతు ఇంటికి వెళ్ళడానికి ఇద్దరు మనుషులు నిరాకరించినారు. మీ ఇంటికి రామయ్య, బజార్లో ఉంటాం, నడి బజార్లో ఉంటాము, రాత్రి మీ ఇంటికి రాము అన్నాడు. అయితే లోతు వారిని మిక్కిలి బలవంతం చేసినాడు, పట్టు పట్టినాడు. ఇంకా కాదనలేక అతని ఇంట ప్రవేశించినారు. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. అక్కడ అబ్రహాము గారు శారమ్మ చేత
రొట్టెలు కాల్పి చేయిస్తే ఇక్కడ లోతే వారికి వండి పెట్టినాడు. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. తనే కష్టపడి వంట చేసినాడు. లోతు భార్య తన మాట వినే వ్యక్తి కాదామె. ఆమెకు లోక సంబంధమైన ఆశలు ఎక్కువ. ఆమెకు. ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనములో వారు నిద్రపోక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టుకున్నారు. లోతు ఉండే ఇల్లు చుట్టుకున్నారు. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, అంటే వారి పాపము సంపూర్ణమైందో కాలేదో తెలుసుకోవడానికి దేవదూతలు ఆ ప్రాంతాలకు వచ్చారు, జంట నగరాలకు వచ్చారు. అప్పుడు ఆ ప్రజలు చిన్నపిల్లలు కూడా వచ్చారంట. చిన్నపిల్లలు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చారు. లోతు ఇంటికి ఆ రోజు సాయంకాలం క్రొత్త మనుషులు వచ్చారు. వారు చూడముచ్చటగా ఉన్నారు. వాళ్ళిద్దరిని మాకు అప్పగించు, మేము వారిని అవమానపరచాలి అంటున్నారు. అంటే వాళ్ళు ఎంత మృగాలో చూడండి, మానవ మృగాలు. వాళ్ళ పాపము ఎంత విచ్చలవిడిగా ఉన్నదో. పాపము పండి కాయ పూత వేసి, పిందె వేసి, పచ్చికాయ మాగి కుళ్ళిపోయి ఆ తర్వాత కింద పడుతుంటాయి కొన్ని చెట్లకు. ఈ మామిడికాయలు కానీ ఏవైనా కానీ మాగి 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 అలాగే కుళ్ళిపోయి కింద పడుతుంటాయి, రాలిపోతూ ఉంటాయి. ఈ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల యొక్క స్థితి కూడా కుళ్ళిపోయి మాగి కుళ్ళిపోయిన పండులాగా ఉంది వాళ్ళ పరిస్థితి. అంత విచ్చలవిడి పరిస్థితి. మామూలుగా ఈ లోకంలో ఉండే మనుషులు నమ్ముకొని వాళ్ళతో గొడవలు పెట్టుకుంటుంటారు. కానీ వాళ్ళ పాపము పండింది అనడానికి ఒక రుజువు ఏంటంటే, విశ్వాసులతో కూడా వారు బరి తెగించుతారు. వీళ్ళేం చేస్తారు అన్నట్టుగా. అంటే అంతవరకు నమ్ముకొని వాళ్ళతో తగాదాలు పెట్టుకొని, గొడవలు పెట్టుకొని వాళ్ళని బాధ పెట్టింటారు. కానీ వాళ్ళకు తప్పులు చేసే కొద్దీ వారికి విచ్చలవిడితనం వస్తుంది. వాళ్ళకి ఇంకా కళ్ళకు కావరం ఎక్కుతుంది. నన్ను ఎవరు ఏం చేసుకోలేరు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అంటే కాయ మాగింది, ఇంకా అది కుళ్ళిపోయేదానికి రెడీగా ఉంది. అటువంటప్పుడు విశ్వాసులతో పెట్టుకుంటారు. ప్రభువుని నమ్ముకునే వాళ్ళతో, ప్రార్థన చేసుకునే వాళ్ళతో వాళ్ళ జోలికి వస్తారు. ఇంకా ప్రార్థన చేసే వారి జోలికి వచ్చినారంటే ఇంకా వాళ్ళ పాపం పండింది. వాళ్ళు మారు మనసు పొంది ప్రభువునైనా నమ్ముకోవాలి, లేదంటే
ఈ లోకానైనా విడిచిపెట్టాలి. ఏదో ఒకటి జరుగుతుంది. మారుమనసు కలిగి పశ్చాత్తాపడితే ఇంకా కొంతకాలం ఉంటారు. లేదంటే వాళ్ళ ఉనికి భూమి మీద మరుగైపోతుంది, కనుమరుగైపోతారు. మనుషులు దేవదూత రూపంలో అక్కడికి వస్తే వారు చూడండి వాళ్ళను కూడా వదలలేదు. అంటే అంత విచ్చలవిడి మానవ మృగాలు, అంత విపరీతమైన పరిస్థితి. 5వ వచనంలో వారు లోతును పిలిచినారు, ఆ ఊరంతా చుట్టుకున్నారు. లోతు యొక్క ఇల్లంతా చుట్టుకొని మీ ఇంటికి వచ్చిన ఇద్దరిని బయటికి తీసుకొనిరా అని అడుగుతున్నారు. లోతు ద్వారం దగ్గర ఉన్నాడు. వాకిలి దగ్గరుండి, అయ్యా ఇంత అన్యాయం చేయకండి అయ్యా, ఇంత పాతకం కట్టుకోవాకండి, ఏమిరా మీకు కళ్ళకు కావరం ఎక్కిందా, ఇంత అన్యాయం ఏమిరా, వారు దేవదూతలురా నాయనా, ఏం మనుషులరా మీరు, ఏం మనుషులరా, ఇంత ఘోరం చేయొద్దు అని బతిమాలుకుంటున్నాడు. మీకు కావాలంటే నా 2 కుమార్తెలు ఉన్నారు అని అంటున్నాడు. ఇంటికి వచ్చిన బంధువులుగా అతిథులుగా వచ్చిన వారిని మీరేం చేయకూడదు, కానీ మీరు ఇలా ప్రవర్తించకూడదని వారిని బ్రతిమాలుకుంటున్నాడు. వాళ్ళు అన్నారు, వీడెవర్రా, వీడు కొత్తగా వచ్చిండు మన ఊరికి, కొత్తగా వచ్చినాడు వీడు, మనకు తీర్పు చెప్తా ఉన్నాడు, ముందు వీడిని బర్షతో బాధంటరా, తలకు పట్టించి అంటున్నారు. తల మీద బర్షతో బాధండి వీడిని, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా చూచుచున్నాడు, కాగా వారికంటే నీకెక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దుమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. ఎంత దౌర్జన్యమో చూడండి, ఎంత అక్రమమో, ఎంత రౌడీజము. ఆ మనుషులకు ఎంత మృగాలు, మానవ మృగాలు. చేసేది వాళ్ళకి అర్థం కాలేదు, ఏం చేస్తున్నామని. పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంటి ఎటు పడితే అటు దూరుతుందంట. ఆ మనుషులు కూడా వాళ్ళ పాపం పండింది, మాగింది, కుళ్ళిపోయి రాలిపోయేదానికి సిద్ధముగా ఉంది. ఎవరు ఆ పండు ఎవరికీ ఉపయోగం లేదు. సొదొమ వారి యొక్క గొమొర్రా పాపము కూడా అలాగే ఉన్నది. దౌర్జన్యంగా లోతు ఇంటి మీద వారు పడ్డారు. అయితే దేవదూతలు అదంతా చూస్తున్నారు. వారు ఇంకా రాను రాను వాళ్ళ దౌర్జన్యం ఎక్కువైంది. ఇంకా కాదు అని లోతును వారు పిలిచి తమ చేతులతో వారి లోతును తీసుకొని తలుపు వేసినారు. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గరనున్న వారికి కళ్ళు కనుపు రాకుండా చేసినారు. మొత్తం లోతును చుట్టుకున్న మనుషులందరికీ కళ్ళకు గుడ్డితనం అయిపోయింది, చీకటైపోయింది. అందరూ గుడ్డి వాళ్ళు అయిపోయినారు. అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను
నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర దేవుని సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయటానికి ప్రభువు మమ్మును పంపినాడు అని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను వివాహం చేసుకోనయున్న తన అల్లులతో మాట్లాడినాడు. లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, ప్రభు ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పగా ఇద్దరు అల్లుళ్ళు, అంటే తన కుమార్తెలను చేసుకునే అల్లుళ్ళు, వాళ్ళన్నారు, ఎగతాళి చేశారు. ఏంటి, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలని నీ దేవుడు నాశనం చేస్తాడా? పోర పిచ్చోడా, వీడు పిచ్చివాడు. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. దేవుని శక్తి. ఆ రోజున జలప్రలయం రాకముందు నోవహు ఓడ తయారు చేసుకొని నీతి సువార్తను ప్రకటించాడు. ఎందుకయ్యా ఓడ తయారు చేస్తున్నావు అంటే, జలప్రలయం వస్తుందయ్యా, భూలోకాన్ని నాశనం చేస్తుంది, సమస్త ప్రాణులు నాశనమైపోతారు అని చెబితే వాళ్ళందరూ పక్కున నవ్వారు. వచ్చిన వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఎవరూ అతని మాటలు వినలేదు. వారికి అది పిచ్చివాని మాటలుగా అనిపించింది. అంతవరకు వర్షం అనేది రాలేదు, కానీ వాళ్ళకు ఆ మాటలు జోకుగా తీసుకున్నారు. సువార్తను నమ్మలేదు, రక్షణను అంగీకరించలేదు. కనుక కేవలము నోవహు కుటుంబం 8 మంది మాత్రమే జలప్రలయం నుండి తప్పించుకున్నారు. ఇక్కడ కూడా లోతు తన అల్లుళ్ళకి చెప్పాడు, కానీ వారు ఎగతాళి చేశారు. 15వ వచనంలో, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్ము అని చెప్పిరి. తెల్లవారినప్పుడు లోతు ఆ పట్టణాన్ని విడిచి రావడానికి ఆలస్యం చేస్తున్నాడు. అందుకే తెల్లవారిపోయింది. లేవయ్యా, ఈ ఊరి దోష శిక్షలో నీ ఇంటి వారు నాశనమైపోకుండా బయటికి రమ్ము అంటే ఎంతకీ రాడే. అతడు తడవు చేసెను. ఉండు ప్రభువా, ఇది ఆ బీరువాలో అదింది, ఇదింది, అక్కడ అదింది, ఇదింది అని వెనక్కి ముందుకు అటు పోతాడు, ఇటు పోతాడు, ఆడ తిరుగుతాడు, ఇళ్ళంతా తిరుగుతూ ఉన్నాడు, కానీ ఆ ఇంటిని విడిచిరాడే. అందుకే అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద ప్రభువు కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి పొద్దస్తం గంట అయింది. అంటే తెల్లవారుజాము 4 నుండి వారు చూస్తున్నారు, కానీ లోతు ఇండ్లు విడిచిరాడే. బయటికి పదయ్యా బాబు అంటే, అటు పోతాడు, ఇటు పోతాడు, అది చూస్తాడు, ఇది చూస్తాడు,
ఆ స్లాబ్ చూస్తాడు, పిల్లలు చూస్తాడు, ఆ స్తంభాలు చూస్తాడు, ఆ బీరువా దగ్గరికి పోతాడు, ఆ గోడ దగ్గరికి పోయి ఇదే సరిపోయింది. ఇంకా వాళ్ళ భార్య బంగారు చూసుకోను అవన్నీ ఇది పట్టింది వాళ్ళకి. అక్కడ అబ్రహాం ప్రార్థన చేశాడు లోతు గురించి. ఇట్లా కాదని మొత్తం లోతును, అతని భార్యను, 2 కుమార్తెలను పట్టుకొని బలవంతంగా ఆ ఊరిని బయటికి ఈడ్చుకొని వచ్చినారు. 2 దేవదూతలు వాళ్ళని లాక్కొని పోయినారు. 17వ వచనంలో ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకువచ్చిన తర్వాత అన్నారు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపో, వెనుక చూడవద్దు, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు అంటున్నాడు, ఇది కదలడే, పోరా బాబు, తొందరగా వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటే ప్రభు అంటాడు, ప్రభువా అలా కాదయ్యా అంటే అప్పుడు ఏమన్నాడు, నా ప్రభువులారా అన్నాడు. 18వ అధ్యాయంలో ఏమంటున్నాడు, ప్రభువా అంటున్నాడు. అంటే ఇప్పుడు అర్థమైంది, మనోడికి ఇప్పుడు లైట్లు వెలిగినాయి, ప్రభువు ఒక్కడే అని. కొంతమందికి ఏం మాట్లాడతారో అర్థం కాదు, తెలుగు భాష అర్థం కాదు, ఒకటి అనబోయి ఒకటి అంటారు, అలవాట్లో పొరపాటు. నా ప్రభువులారా అన్నాడు మొదట్లో, కానీ ఇప్పుడు నా ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేనయ్యా, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోతానేమో అంటే, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది అని సోయరు అనే ఆ ప్రాంతానికి వెళ్తానయ్యా అన్నాడు. ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయును, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను అనెను. అందుచేత ఆ ఊరికి సోయరు అనే పేరు పెట్టబడెను. సోయరు అనగా చిన్న గ్రామం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించినాడు. చూడండి, 4 నుండి పోరాడుతుంటే పొద్దు ఒడిసేంత వరకు లోతుతో వారికి పెద్ద విసుగైపోయింది. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనం చేసినాడు. ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసినాయి ఆ పట్టణాల మీద, జంట నగరాల మీద. కురిస్తే మొత్తం పాతాళంలోకి దిగిపోయినాయి ఆ జంట నగరాల్లో ఉండే సమస్తమైనవి. పునాదులతో కూడా కదిలి పైన ఈ సున్నమును కాలుస్తే పొగలు వస్తుంది, పొగలు సున్నపు బట్టీలు అట్లా అయిపోయింది, సున్నపు బట్టీలాగా అయిపోయింది ఆ జంట నగరాలు. అగ్ని, భయంకరమైన అగ్ని గంధకాలు కురిసినాయి. ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనం చేసెను. వారి పాపమే వారి మీదికి అగ్ని గంధకాలను కురిపించింది.
26వ వచనంలో చూడండి, ఈ లోతు ఆ కుటుంబంతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఎంతకీ రారే, అటు పోతారు ఇటు పోతారు, పెద్ద బద్ధకం. ఏమంటే అబ్రహాం ప్రార్థన చేశాడు గనుక అబ్రహామును బట్టి లోతు వారి కుటుంబాన్ని బయటికి తీసుకొని రావడానికి ప్రభు వారి మీద కనికరం చూపాడు. ఇప్పుడు లోతు భార్య, మీరు వెనక్కి చూడకండి అంటే ఆమె వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరిగి చూసి ఏమనుకున్నది, అయ్యో ఆ పట్టణాన్ని, అందులో ఉండే ఆస్తులను, ఐశ్వర్యాన్ని చూసి ఆమె మదన పడింది. ముందున్న శ్రేష్టమైన దేశమును, వాగ్దాన దేశాన్ని మర్చిపోయింది ఆమె. వెనక ఉన్న విడిచిపెట్టి వచ్చిన ఆ కంపును ఆమె ఆస్వాదిస్తుంది. నాగటి మీద చేయి పెట్టి వెనుక చూచువాడెవడును దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. ముందుకే చూడాలి, వెనక్కి చూడకూడదు. వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తాలి. వీళ్ళని ఎంత కటాక్షం చూపినా, వారి మీద దయ చూపినా, అబ్బా వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారు. ఇంకా ఏకంగా లోతు భార్య వెనక్కి చూసేసింది. అబ్బా, అయ్యో నా పట్టణం నాశనమైపోయింది, నా పొలం వాయనే, నా గొర్రెలు వాయనే, నా మేకలు వాయనే, అందమైన డూప్లెక్స్ హౌస్ వాయనే, మొత్తం ఏమీ పోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్య వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును, ఆ మైదానపు ప్రదేశం యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. సున్నపు బట్టీలలో పొగ వస్తూ ఉంటుంది, గుంపులు వస్తుంటుంది. అబ్రహాము గారు చూశాడు. చూస్తే ఆ ప్రాంతాలన్నీ సున్నపు బట్టి పొగలాగా వస్తున్నాయి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించిపోకుండా అతని తప్పించెను. కేవలము అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి లోతు మీద ఆయన కనికరం చూపాడు. మన ప్రార్థనలు పాపులకి, మనుషులకి దేవుని కనికరాన్ని కుమ్మరిస్తాయి. ప్రార్థన చేయకపోతే మనుషులు నశించిపోతారు. వీలైనంత వరకు పాపుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తుండాలి. ప్రజల యొక్క పాపములు, వారి విచ్చలవిడితనము, అక్రమాలు, వాళ్ళ దుష్ట హృదయాలను బట్టి ప్రభు సన్నిధిలో కన్నీటితో వేడుకోవాలి, మూలగాలి. విజ్ఞాపన ఆత్మ. ఏక కుమారుడు కోల్పోయిన తల్లిదండ్రుల వలె ప్రభు సన్నిధిలో పాపుల కొరకు మనం విలపించాలి. ఎప్పుడు మారతారు ప్రభువా వీరికి ఎప్పుడు బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది, మనోనేత్రాలు తెరబడతాయని మనం చూసే ప్రజల వైపు, మనం ఉన్న ప్రాంతాల వైపు మొరపెట్టాలి. ప్రార్థన చేసేవాళ్ళు లేకపోతే
ప్రజలు నాశనమైపోతారు. ప్రజలు ఘోరాలు నేరాలలో ఇరుక్కుంటారు. ఆకస్మికంగా ప్రమాదాలకు గురి అవుతారు. అందుకే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారు లేని కుటుంబం నరకప్రాయంగా ఉంటుంది. ప్రార్థన సమస్తమును దేవుని కనికరాన్ని పుట్టిస్తుంది. అబ్రహాము యొక్క ప్రార్థన మనవిని దేవుడు విని లోతు యొక్క కుటుంబాన్ని తప్పించినాడు. ప్రియమైన సహోదరులారా, సమస్త మనుషుల విషయమై ప్రార్థన విజ్ఞాపనలు మనం చేయాలి. అది మన బాధ్యత. ప్రజలలో పాపాలు విచ్చలవిడితనం ఎక్కువైనప్పుడు ఆత్మలు మూలగాలి. అయ్యో, ఈ ప్రజలు ఎప్పుడు మారు మనసు పొందుతారు? ఎప్పుడు వీరు ప్రభువును తెలుసుకుంటారు? పాపంలో చనిపోతే నరకం వస్తుంది, శిక్షకు గురవుతారని కన్నీటితో మనం మూలుగులు చెప్పనశక్యమైన విజ్ఞాపనలు మనం చేయాలి. మనందరి మీద విజ్ఞాపన ఆత్మ కుమ్మరించబడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, ఆ రోజున సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు అదుపు లేకుండా విచ్చలవిడిగా మితిమీరిన మానవ మృగాల్లాగా వారు జీవిస్తూ వారి పాపము పండినప్పుడు ఆ పాపమే వారిని పట్టుకొని వారి పట్టణాలను అగ్ని గంధకములతో పాతాళానికి తొక్కిపడేసింది. అబ్రహాము గారి మనవిని బట్టి మీరు లోతును అతని కుటుంబాన్ని మీరు తప్పించారు. అయినా వారికి కృతజ్ఞత లేదయ్యా. లోతు భార్య వెనక్కి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రభువా, మా ప్రాంతాలు, మా ప్రజలు విచ్చలవిడిగా వారి ఇష్టానుసారంగా జంతువుల్లాగా వాయువర్షాలు తప్పి అక్రమాలలో, అన్యాయాలలో, అబద్ధములలో ఆనందిస్తున్నారయ్యా. మునిగి తేలుతున్నారు. ఏం చేస్తున్నామో, ఏది పవిత్రమో ఏది అపవిత్రమో తెలియక ఇష్టానుసారంగా ఉన్నారయ్యా. మా ప్రాంతాలను కనికరం చూపండి, దర్శించండి, పాపముల నుండి విడిపించండి అయ్యా. మారు మనస్సు, పశ్చాత్తాపం కలిగించండి. నా మూలముగా ఎవరు నశించుట నాకు ఇష్టం లేదన్నా ప్రభువా, నశించుచున్న ఈ ప్రజలను కనికరించండి. మారు మనస్సు, పాప క్షమాపణ, రక్షణ ఆనందములో ప్రజలు జీవించాలయ్యా. పశ్చాత్తాపడి గుండెలు బాదుకొని పాపాల విషయమై ఏడ్చి క్రీస్తు యొక్క రక్షణను కోరుకోవాలని ఆయన కనికరించండి అయ్యా. ప్రభువా, మీకు వందనాలు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో పాపుల కొరకై విజ్ఞాపన చేసే ఆత్మను మా అందరి మీద కుమ్మరించండి. అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్టుగా మేము లాగే అభిషేకం మాకు దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలము. దేవునికి స్తోత్రాలు.